మిమ్మల్ని ఏమంటుండే ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోమంటుండు. రాత్రి పేపర్కి ఇచ్చిండు. మరి ఎట్లా పరిస్థితి ఎట్లా ఏముంది సార్, కొనుక్కుని నాశనం, వీడికే నాశనం అవుతుంది. ఇంకే నాశనం కామంటారు వాడిని పెట్టినాకనే జనాలు బాగుపడతారు. అంత కోపం ఎందుకు వస్తుంది? ఫ్రీ రేట్ ఏం లాభం? లక్షల మంది రోడ్డు మీద వేసిండు. అయ్యా వాడు ఏంది, వాడు చేసిన లాభం? ముఖ్యమంత్రి పదవి 12,000 ఇస్తానే కదా. 12 రూపాయలు లేవు, 12 పైసలు లేవు, 12 కూడా లేవు. అంత కోపంగా ఉన్నారు మీరు. కోపంగా అంటే బతుకు లక్షల మందిని రోడ్డు మీద వేసిండు. వేసినప్పుడు ఏం చేయాలి వాడిని? అంటే ఇప్పుడు పైగా ఇంకా ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోండి. 4-5 లక్షలు ఎడదేవాలి రావు. 6 లక్షలు 5 లక్షలు బండి 10,000 కడితే ఇస్తా అంటుండు. నెలకు 15,000 ఎడ నుంచి కట్టాలి? నువ్వు బస్సు ఫ్రీ పెడితే ఏం చేసి కట్టాలి? మాకు కంప్యూటర్ జాబులా ఉన్న బస్ ఫ్రీ? మీ ఇంట్లో మహిళలకి ఛార్జీలు ఇట్లా మిగులుతానంటే కోటీశ్వరాలు అవుతారట కదా. వాళ్ళ మంగళసాబ్ పోయి న్యాయం ఉంది ఆ బస్ ఎక్కే బదులు. అంతేనా? మంగళసాబ్ పోతే ఫైనల్ ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం లేదు, వాడు జనం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఓట్లు వేసే పరిస్థితి ఉందా? ఎందుకన్నా మరి మంచి చేసేవాడిని మంచి అంటారు, చెడు చేసేవాడిని చెడు అయినపోతే ఏమంటారు వాడిని? ఒక ఆటోలే కాదు, రైతులో కానీ ప్రతి ఒక్క కూలి చేసుకుని కూలి ఉంది అడుగుపో గాంధమ్మ కాడ పోయి వాడు 12 దాకా కూర్చొని చదివి పట్టుకొని వస్తుండు. పెన్న ఇంటికి పోతే పెన్న చెప్పనుకుంటుండు. మరి ఆయన ఏమంటుండే, నేను ఎక్కడికన్నా అప్పు తీసుకొచ్చి మీకు ఇద్దాం అనుకుంటే ఆయన దొంగను చూసినట్టు చూస్తారు అంటుండు. మరి దొంగ చూడకపోతే సంవత్సరాల లెక్క చూస్తారా? అంతే కదా, దొంగ లెక్క చూస్తారు. మంచోని మంచిగా చూస్తారు ఎవరైనా. వాడు దొంగ కాబట్టి దొంగ లెక్క చూస్తారు. అప్పు ఎందుకు పుట్టదు? ఇంటి పెద్దోడు అయినప్పుడు అప్పు తెస్తే అన్నదమ్ములు తేర్పరా? అప్పు తేడు తేర్పడు, ఉన్న జనాలు నాశనం చేస్తాడు. ఈ సీఎం మీద వచ్చినంత కోపం ఏ సీఎం మీద వచ్చిందని ఎక్కలేదు. నేను 56 ఏళ్ళు ఉన్నా, ఏ సీఎం అట చేయలే, ఎవరు చేయలే. పక్క వీడు కానీ ప్రతి ఒక్కరు బాగుపడతారు. ఇంకా ముచ్చటే లేదు. వచ్చే ఎలక్షన్లలో పక్క అప్పుడేమన్నా వాని బుద్ధి వస్తుంది. వాని బుద్ధి వచ్చి వాని చెవులు నింపుకుంటారు. పక్క 5 ఏళ్ళు కూడా నేనే అంటుండు. 5 రావు వానికి, రావు అని. మహిళలు మొత్తం ఓట్లయితే మొగలే అవసరం లేదంటాడు. ఇంటికి వచ్చాక పెళ్ళ మొగన్ మాట వింటదా లేదా పెళ్ళ మాట మొగడు వింటాడా? మొత్తం మహిళలందరూ మీ మాటలు వినకుంటూ ఎత్తారేమో మరి. ఇంటికి వస్తే కట్టేందుకు కోడి అంతేనా?